సంఘచక్రం సంవరత్వం గట్టిగా పలకాలి. దేవభాగా యదా పూర్వే దేవభాగా. సెకండ్ ఎడవ వైపు నిదానంగా కాలు వేసుకుంటూ బాగా ఎదుగు తీసుకుంటూ కుడి వైపు తీసుకుంటూ మన జాతి కాలి మూడోసారి చేసేయాలి. మెడలు చాటినంత గాలి వదిలేసేయాలి. గాలి తీసుకుంటూ ఎడవ వైపు నుంచి బాగా పైకి తీసుకుంటూ బాగా తీసుకొస్తూ గాలి వదులుకుంటూ వస్తూ జాతి కాలి. ఓకే, ఇంకొకసారి చేద్దాం. మెడను బాగా గాలి వదులుతూ మెడలు చాటి కంటండి. గాలి తీసుకుంటూ ఎడవ వైపు నుంచి నిదానంగా చెప్పండి. కళ్ళు మూసుకొని బాగా పైకి తీసుకెళ్ళాలి. కుడి వైపు నుంచి గాలి వదులుతూ చాటి కంటండి. రెండో టైం గాలి వదులుతూ మెడలు చాటి కంటాలి. ఎడమవైపు కుడివైపు నుంచి నిదానంగా గాలి తీసుకుంటూ నిదానంగా పైకి బాగా తీసుకుంటూ మెడలు బాగా తీసుకుంటూ ఎదుగు తీసుకుంటూ ఎడమవైపు నుంచి చాటి కాంటాలి. గాలి వదులుతూ రావాలి. తీరు మళ్ళా మూడోసారి చేద్దాం. మెడలు చాటి కాంటాలి. గాలి వదులుతూ గాలి తీసుకుంటూ కుడివైపు నుంచి నిదానంగా బాగా పైకి తీసుకెళ్తూ వచ్చు. ఎడమవైపు నుంచి వస్తూ గాలి వదులుతూ చాటి కాంటాలి. ఓకే, ఇంకొకసారి చేద్దాం. 3, 4, 5, 6 అయిన తర్వాత మళ్ళీ రివర్స్ ముందు చూస్తాడు. 1, 2 ఒకటే వైపు చూసుకోకూడదు, రెండు వైపులా 3, 4, 5, 6. ఓకేనా? ఇప్పుడు చేతులు ఎక్సర్సైజ్. రెండు చేతులు ఎడమ చేయి కుడి చేయి చూడకాల్సండి. ఎడమ చేయి పిడికిలు బిడుగుగా ఉంచుకొని బాగా ముందుకు సాపండి. మోచేయి బిడ్డు కాకుండా ఒక చేయి మాత్రమే, ఎడమ చేయి మాత్రమే. ఎడమ చేయి చూసుకోండి. నిదానంగా ముందుకు తీసుకుంటూ వచ్చు. 1, 2, 3, 4, 5, 6. అలాగే రివర్స్ 1, 4, 5, 6. ఎడమ చేయి కుడి చేయి మోచేయి చెప్పాలి. రెడీ 1, 2. నేను నంబర్ ఒకసారి ఆగండి. నేను 1 అంటేనే లెఫ్ట్ తిరగాలి, 2 అంటేనే గాలి తీసుకుంటూ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ తిరగాలి. ఓకే, రెడీ 1 లెఫ్ట్ తిరగాలి, గాలి వదులుతూ 2, 1. అదే అయితే రెండోసారి స్టడీకి వచ్చేయండి. 2, 2 స్టడీకి వచ్చేయండి. 1 అంటేనే మళ్ళీ 1 అంటేనే తిరిగి స్టడీకి వచ్చేయండి. ఓకే, ఇంకోసారి చేద్దాం. రెడీ 1 లెఫ్ట్ తిరగాలి. అందరూ ఒకటేసారి అదే వాక్యాన్ని రెండోసారి 1 రైట్ తిరగండి. గాలి రైట్ తిరగాలి. రైట్ తిరిగి స్టడీకి వచ్చేయండి. ఇంకోసారి చేద్దాం. రెడీ 1 లెఫ్ట్, 1 రైట్, స్టడీ. ఓకే, ఇప్పుడు నడుముల ఎక్సర్సైజ్. రెండు పాదాల దగ్గర ఉంచుకోండి. రెండు చేతులు నడుము మీద ఉంచండి. నడుము మాత్రమే తిప్పాలి. పైన కానీ కింద కానీ నడుము మాత్రమే తిప్పాలి. 1, 2, 3, 4, 5, 6. అలాగే రివర్స్ 1, 2, 3, 4, 5, 6. ఓకే, ఇప్పుడు ఆప్షన్ రెండు చేతులు ముందుకు చాపాలి. గాలి వదులుతూ మోకాలు మీద తిరగాలి.
కాలు తీసుకుంటూ పైకి రావాలి. రెడీ 1 5 6 6. ఓకే. ఇప్పుడు మోకాళ్ళ ఎక్సర్సైజ్. మోకాళ్ళ మీద 2 చేతులు బెండ్ చేసుకొని ఉంచుకోవాలి. గురించి చూడండి. వెనక పాదాలు వేయాలి. తిప్పేటప్పుడు మోకాలు తిప్పేటప్పుడు వెనక పాదాలు తిప్పాలి. మెడవల్ వెనక మెడవల్ లేపి తిప్పాలి. 1 2 3 4 5 6. అలాగే రివర్స్ 1 2 3 4 5 6. ఓకే. ఇప్పుడు బెండింగ్. 2 చేతులు గాలి తీసుకుని పైకి వెళ్ళాలి. గాలి వదులుతూ డౌన్. తలలో వస్తాలి. నిదానంగా పైకి గాలి తీసుకుని పైకి వెళ్ళండి. రెడీ 2 బాగా వస్తాలి. శరీరాన్ని వస్తాలి. అవసరం అయితే అది ఒకటి బలవంతం చేయొచ్చు. ప్రయత్నం చేయండి. 3 up 4 గాలి వదులుతూ చూసుకోవాలి. గాలి వదులుతూ పైకి వెళ్ళాలి. గాలి వదులుతూ పైకి వెళ్ళాలి. 5 up 6. అలాగే తలలో ఉండాలి. శరీరాన్ని ఉండాలి. మోటాలు నిదానంగా చూసుకోండి. ఓకే. ఇప్పుడు 2 చేతులు చేసుకొని గాలి తీసుకుంటూ పైకి వేయాలి. 2 చేతులు బాగా పైకి లేపాలి. కాళ్ళు మెడలు లేపాలి. మెడలు పైకి లేపాలి. గాలి వదులుతూ చేతులు తీసుకొచ్చి తలపై పెట్టుకోవాలి. గాలి వదులుతూ తీసుకొచ్చి తలపై పెట్టుకోవాలి. చూడండి 1 1 2 2 3 3 4 4 5 5 6. అలా ఒక క్షణం ఉండండి. అలా ఒక క్షణం ఉండండి. బాగా పైకి లేపండి. మెడవల్ లేపాలి. కొద్ది మెడవల్ లేపాలి. ఓకే. డౌన్. గాలి వదులుతూ ఇప్పుడు ప్రశాంతంగా కూర్చోండి. ఎక్కడ చూడండి. బాగా చూసిన తర్వాత మళ్ళీ చేయమని చేద్దరు. నేను చెప్తున్నాను, దాన్ని గమనిస్తుండండి. ఎడమ చెయ్యి చూపుడు వేలు బొటన వేలు బిగటుగా ఉంచుకోవాలి. తొడపై బోలించాలి. అది మోకాలు లోపలికే ఉండాలి. కుడి బొటన వేలుతో కుడి రంధ్రాన్ని బంద్ చేయాలి. చూడండి. బాగా చూడండి. చేయదు. చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను చేస్తాను మీరు చేసేందుకు అర్థం కాదు. కుడి బొటన వేలును కుడి రంధ్రాన్ని బంద్ చేయాలి. ఎడమ రంధ్రం ద్వారా కళ్ళు మూసుకోవాలి. ఒక సెకండ్లు 2 సెకండ్లు కళ్ళు మూసుకోవాలి. అలాగే ఎడమవైపు చేసిన కుడివైపు చేయాలి కదా. ఎడమ రంధ్రంతో కుడి రంధ్రాన్ని బంద్ చేసి బొటన వేలుతో కుడి బొటన వేలు చూపుడు వేలు పెట్టుకొని తలపై బోలించుకొని ఎడమ బొటన వేలుతో ఎడమ రంధ్రాన్ని బంద్ చేసి కుడి రంధ్రం చెప్తాం. నిదానంగా చేయాలి. మళ్ళీ స్పీడ్ పెంచాలి. అలా అంతే. ఇది ఒక్కొక్క ముక్కరంధ్రం చేసి తర్వాత అన్ని చూపించినట్టు మళ్ళీ చెప్పించాను. రెండోది ఏమిటంటే 2 ముక్కరంధ్రాలు అలా 2 ముక్కరంధ్రాలు వదిలి చూసుకోవాలి. ఒక పిక్కిస్తూ వదలాలి. ఒక పిక్కిస్తూ చూసుకోవాలి. అప్పుడు లోపల ఉండే డస్ట్ అంతా బయటకు
చేస్తుంది, మనం మైండ్లు బాగా క్లీన్ పని చేస్తుంది, బాగుంటాయి. ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలని మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పని చేయాలని అనిపిస్తుంది. కుడి పొట్టలో ఉండేది ఎడమలో కళ్ళు వదలండి, కళ్ళ ముఖం చేయాలి, బాగా అనుభూతి వస్తుంది లోపల. ఎడమలో దారి వదిలి ఎడమలో తీసుకోండి, నిదానంగా చూసుకోండి, నిదానంగా వదలండి. ఒక 4 సార్లు తీసుకుంటే వదలండి, చూసుకొని వదలండి, బాగా వదలండి. నిండుగా తీసుకొని పూర్తిగా వదలండి, నిండుగా తీసుకొని పూర్తిగా వదలండి. కొంచెం స్పీడ్ పెట్టండి, స్పీడ్ పెట్టండి, బాగా చేయాలి, బాగా చేయాలి, బాగా పెట్టాలి. ఇప్పుడు స్లోగా పూర్తిగా వదిలేయండి, పూర్తిగా వదిలేసి శాంతంగా ఉండండి, పూర్తిగా ವಹಿಸಿ ಶಾಂತಿ ವಹಿಸಿ. ಯೋಗ ಕಲ್ತಿದ್ದೀವಿ. ಸೂರ್ಯ ನಮಸ್ಕಾರ ಹೇಳ್ಕೊಡ್ತೀವಿ. ನಮಸ್ಕಾರ, ನನ್ನ ಹೆಸರು ಮಂಗಳ ಅಂತ. ನಾನು ಸೂರ್ಯ ನಮಸ್ಕಾರ ಕಲ್ತಿದ್ದೀನಿ. ನಮಸ್ಕಾರ ಅಂತ, ಮಂಗಳ ಅಂತ. ನಮಸ್ಕಾರ ಎಲ್ರಿಗೂ. ನಾನು ಸೂರ್ಯ ನಮಸ್ಕಾರ ಯೋಗ ಕ್ಲಾಸ್ ಸುಮಾರು 2008ರಿಂದ ಕಲ್ತಿದ್ದೀನಿ. ನಾನು ನಿಮ್ಗೆ ಹೇಳ್ಕೊಡ್ಬೇಕು ಅಂತ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನನ್ನ ಗುರುಜಿಗಳ ಮುಖಾಂತರ ಎಲ್ರಿಗೂ ಸಹಕಾರ ಕೊಡಿ, ಎಲ್ಲರೂ ಕಲೀರಿ. ಯೋಗ ಕಲಿತ್ರೆ ಯಾವತ್ತೂ ಆರೋಗ್ಯ ಕೆಡಲ್ಲ, ಗೊತ್ತಾಯ್ತಾ? ಸಣ್ಣ ಪುಟ್ಟ ಕಲೀರಿ, ಎಲ್ಲ ವಾಕ್ ಮಾಡಿ. ಎಲ್ರಿಗೂ ಈಗ ಶುಗರು BP ಎಲ್ಲ ಬರ್ತಾ ಇದೆ, ಎಲ್ರಿಗೂ ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ. ಸೂರ್ಯ ನಮಸ್ಕಾರ ಹೇಳ್ಕೊಡ್ತೀವಿ. ಫಸ್ಟ್ ಪ್ರಾಣಾಯಾಮ ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ, ಆಮೇಲೆ ಸೂರ್ಯ ನಮಸ್ಕಾರ ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ. ಓಕೆ, ಎರಡು ಪಾದಾలు తీసుకెళ్ళండి, రెండు పాదాలు తీసుకెళ్ళండి, తలలో ఉంచండి. భుజంగం అంటే రెండు చేతులు సపోర్ట్ చేసుకుంటూ రెండు పాదాలు తీసుకెళ్ళండి, రెండు పాదాలు పైన గాలి వస్తుంది. నమస్కారం. ಅದನ್ನು ಡೈಲಿ ಮಾಡಿದ್ರೆ ಎಷ್ಟು ವಾಕಿಂಗ್ ಮಾಡಬೇಕಾಗಿಲ್ಲ. ವಾಕಿಂಗ್ ಮಾಡಿದ್ರೆ ವಯಸ್ಸಾದ್ರೆ ಮಂಡಿ ಚಿಪ್ಪಲ್ಲಿ ಚೆಲ್ಲಿಕಾರಿ ಆಗುತ್ತೆ, ಮಂಡಿ ಚಿಪ್ಪಿ ಹೋಗುತ್ತೆ. ಮುಂಚಿತವಾಗಿ ಎಕ್ಸರ್ಸೈಸ್ ಮಾಡಿ ಅದಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ಓಕೆ, सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. నమస్కారం చేసేటప్పుడు మీ గురువులు మీ తల్లిదండ్రులు ఉన్నట్టుగా భావించుకొని శిరస్సు నమస్కారం చేసుకోవాలి.